అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలలో కోదాం పాన్రి ఉల్లాస్ అగర్బత్తి సమర్పించు మాస్మలనే ముచ్చట్లకు స్వాగతం ఓ జగ్గులు మాటలు మాట్లాడు కాదు జర కండ్లు చెవులు పెద్దగా వేసుకొని చూడు గిటు మంచిగా ఇను అబ్బో 5 ఏళ్ల పాలనలా ఎన్ని ఎలగబెట్టినవయ్యా నువ్వు ఒక్కటంటే ఒకటి చేసి పెట్టినావా లేదు ఎందుకు చేస్తావు నీకు శాత కాదు కదా అక్కడికేం చూస్తలేవు ఇక్కడికేం చూస్తలేవు మళ్ళీ చూస్తే సంవత్సరానికి కాదు అసలు ఎప్పుడు చూసినా అప్పులు తీసుకొస్తూనే ఉంటావు అవన్నీ ఏడబెట్టినావు చెప్పు ఇక చూడు ఇప్పుడు ఇక మొత్తానికైతే ఏపీ అభివృద్ధి కాబోతున్నదులా ఇన్నొద్దుల దాకా రాజధాని లేదని బాధపడ్డాం కదా జగ్గులు పుణ్యాన ఏమన్నా మాట మాట్లాడితే 3 రాజధానులు 36 దర్వాజాలు గివ్వే అన్నాడు కానీ ఏమైనా వేసి పెట్టిండా చెప్పుర్రి రాజధాని లేకపాయే ఊర్లో రోడ్లు కూడా చక్కగా లేకపాయే ఇక జిల్లాలు వెనకబడ్డ జిల్లాల అభివృద్ధి చేస్తాడంటే అది అటే బాయి పోలవరం ప్రాజెక్టు ముచ్చట మరిచేపాయే ఇక ఇప్పుడు అవన్నిటి కూడా ఊపిరి వీల్చుకునే ముచ్చట చెప్తున్నా ఇనుండ్రి మొత్తానికైతే ఇక ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అయినాయి కదా గండ్ల అవన్నిటి కూడా నిధులు ఇచ్చిండ్రులా ఇక మొత్తం పురాగా ముచ్చట అరుచుకొనద్దాం పాన్రి ఏందన్నది ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రం వరాల జలువు కురిపించిందులో రాజధాని అమరావతి పోలవరము వెనకబడిన జిల్లాలకు నిధుల వరద వారిచ్చిందనుకో రాదర్రి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అమరావతి నిర్మాణం కోసము కేంద్ర బడ్జెట్ల 15,000 కోట్లను కేటాయించింది అవసరాన్ని బట్టి అమరావతికి ఇంకిన నిధులు కూడా ఇప్పిస్తామని చెప్పుకొచ్చిండ్రులో ఇక ఏపీ విభజన హామీలకు కట్టుబడి ఉన్నామన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీలో వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రకాశము రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించిందిలా ఏపీ రైతుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు జల్దిన పూర్తి చేసేందుకు సంపూర్ణ సాయం అందిస్తా అని కూడా భరోసా ఇచ్చుకొచ్చిండ్రు ఇక విశాఖ నుంచి హైవే హైదరాబాద్ నుంచి బెంగళూరు పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధికి బడ్జెట్ల ప్రత్యేక నిధులు కేటాయించిండ్రు కొప్పరి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కేంద్రాలకు నీళ్లు కరెంటు రోడ్లు హైవేల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు ప్రకటించిందనుకో రాదురి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చూద్దాం పాన్ రోపారి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. అది చూసినారులా గిట్లుంటది కదా ప్రజాపాలన అంటే చంద్రన్న కదా విజన్ ఉన్న నాయకుడు అంటే ఓ జగ్గులు పంకపాటోళ్ళు జర కాన్లు చెవులు పెద్దగా వేసుకొని నుండ్రి మీరున్నారమ్మా 5 ఏళ్లు పాలిస్తిరి అరాచక పాలన ఏడవాయే ఏమన్నా ఉన్నదా ఏది లేదు ఆ రాజధాని అంటే 3 రాజధానులు 36 దర్వాజా లాంటివి అటు లేకపాయే ఇటు లేకపాయే ఆఖరికైతే ఏం లేకుంటే వేసి పెట్టిండ్రు ఓ రాజధాని లేదాయే ఊర్ల రోడ్లు మంచిగా లేవాయే వెనకబడిన జిల్లాలకు మీరు వేసిందేం లేకపాయే ఇప్పుడు చూడుండ్రి ఎట్లున్నదో అభివృద్ధి అంటే గిది ఈ బీజేపీ వాళ్ళు 8 మంది ఉండే ఈ కాంగ్రెస్ వాళ్ళు 8 మంది ఉండే వీళ్ళుండి ఏం చేస్తుండ్రు ఎంపీలుగా ఏమన్నా ఉన్నదా చక్కదనం మళ్ళీ పేరుకేమో పెద్ద పార్టీలు కానీ అది ఇచ్చింది లేకపోయే ఏమి ఇచ్చింది లేకపోయే తెలంగాణ కొత్త మోసేసి చూపిస్తారు కదా ఇక ఇప్పుడు మేము ఎటుగానోళ్ళం అయినామా మస్తు బాధ అనిపిస్తున్నది కనీసం తెలంగాణ పేరు కూడా తీయకపోతురి అని చెప్పి ఇక మరి బడ్జెట్ సమావేశాలు అయినాయి కదా నువ్వులా గల తెలంగాణకు ఉత్తగా ఏం లేకపోయే గుండు సున్నా పెడుతురి ఇచ్చే రాష్ట్రాలకు మంచిగానే ఇచ్చిర్రు పెద్ద పీటలు వేసిర్రు మరి తెలంగాణ కనబడలేదా మేము మా బాధలు కనవల్లేవా అని చెప్పి మొత్తానికైతే కేటీఆర్ గరమైండులా గీ ముచ్చట మీద ఇక పూరా గరుచుకుందాం పాన్రి గీ ముచ్చట కూడా ఏందో కేంద్ర బడ్జెట్ల తెలంగాణకు దక్కిందేంటిది మొండిసేయి చూపించిండ్రు కానీ ఏమన్నా వచ్చిందా మొత్తం శూన్యమే అని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్తుగా గరమైండులా బడ్జెట్ల కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్ద పీటేసిండ్రు బడ్జెట్ల తెలంగాణ మాట కూడా ఇనిపియకపోవడు మస్తు బాధ కనిపిస్తున్నది తెలంగాణకు మల్లో త్యాప గుండు సున్నానే దక్కింది తెలంగాణ నుంచి ముంబై టు నాగపూర్ బెంగళూరు టు చెన్నై అసొంటి మార్గాలలో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినా కూడా వీటి గురించి కనీసం మాట్లాడకపోతే స్పందన కూడా లేకపాయే ఈ బడ్జెట్లోనైనా మనకు న్యాయం చేస్తారేమో ఈ బడ్జెట్లోనైనా తెలంగాణ పారిశ్రామిక రంగానికి తెలంగాణలోని పేదలకు తెలంగాణలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేస్తారేమని చెప్పి
మేము ఆశించినాం. కానీ దురదృష్టం ఇవాళ 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ అందులో పెద్ద ఎత్తున కొన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేసినప్పటికీ తెలంగాణ ప్రస్తావన మాత్రం లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం, శోచనీయం. తెలంగాణలో 4 బీజేపీ ఎంపీలు గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యను రెట్టింపు చేసినారు, 8 మందిని గెలిపించారు. అయినప్పటికీ 8 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం, తీవ్రంగా కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా విస్మయపరిచిన అంశం. ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడ్జెటా అనే విధంగా ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మెగా పవర్ లూమ్ క్లస్టర్లతో పాటు ఇక కొత్తగా హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని అడిగినాము. కేంద్రము స్పందించకపోయే దీని మీద కూడా గిట్లే ఉంటుందా? తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ కాంగ్రెస్ అసొంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ జనాలారా ఊహించుకోవాలా. ఇక అదే మన బీఆర్ఎస్ ఉంటే గిట్లా జరిగేదా అని చెప్పి ఇక ఓ తీర్ఘగరమైంది అనుకోరాదు. ఇక కావాలంటే చూడుండ్రులా పంక పార్టీ హయాంలా ఒక్కటంటే ఒక్కటి ఏది కూడా ఇడిసబెట్టలేరులా. ఎక్కడ నీళ్ళ కండ్లల్లో భూమి పడితే చాలు దాన్ని కబ్జా చేసేదాకా పండుకుంటారా ఇల్లు. వీళ్ళకి నిద్ర కూడా పట్టది. ఎప్పుడెప్పుడుగా భూమిని కబ్జా చేద్దామా, ఎప్పుడెప్పుడు మన పేరిట చేపించుకుందామా, వచ్చిందాన్ని తీసుకుపోయి బ్యాంకులో పెట్టాలకించి పైసలు తీసుకొని మంచిగా తిందామా, మన కడుపు నింపుకుందామా, ఇంకోళ్ళ కడుపు కొడదామా అని మొత్తం పంకపాటోళ్ళ తీరుగిట్లుంటుంది. ఇక ఆఖరికత్తే భూములు కాదు, ఇండ్లు కాదు, రోడ్లు కాదు, ఏం కాదులా. పొలగాళ్ళు చదువుకునే సర్కారు బడిని కూడా ఇడిసబెట్టలేరు. ఆఖరికత్తే గదిని కూడా కబ్జా చేసిర్రు అనుకో రాదుర్రి. ఎక్కడ కబ్జా చేసిర్రు గీ ముచ్చట ఎక్కడైందంటారా? మీరే చూడుండ్రి. వామ్మో పంకపాటోళ్ళు చూడుండ్రులా పోయిన 5 ఏళ్ళల్లో ఎన్ని కబ్జాలు చేసిండ్రో అందరికి ఎరకనే కదా. ఎక్కడన్నా భూమి కనబడితే చాలు ఆ భూమి మీద గీ గాలిపంక పార్టోల కన్ను పడితే చాలు దాన్ని కబ్జా చేసి కడుపులేసుకునేదాకా వాళ్ళకు మనసున పడుతుందా చెప్పుండ్రి. పంకపాటోళ్లకు భూములంటే ఎక్కడ లేని ప్రేమనాయ మరి. ఇక గీ కడప జిల్లా కాడ ఏమైందో ఎరికే నావుల్లా. ఆఖరికత్తే సర్కారు బడిని కూడా ఇడిసబెట్టకుండా కబ్జా చేసిండ్రులా. బీకోడూరు మండలము మున్నెపల్లి రెవెన్యూ ఊరు సర్వే నెంబర్లా ఇక 4 ఎకరాల మీదనే ఉంటదట. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కబ్జా చేసి బ్యాంకుల తాకట్టు పెట్టిండ్రు అక్కడున్న పంక పార్టీ నాయకులు. జిల్లా వ్యాప్తంగా ఈ ముచ్చట ఇప్పుడు సంచలనం రేకెత్తుడుతోటి ఇక ఈ స్కూలు కబ్జా మీద కలెక్టర్ అయితే మాస్గా గరమైంది అనుకోరాదుర్రి. జి విద్యాసాగరు డిప్యూటీ తహసీల్దారు, ఊరు సర్వేయరు ఏ ప్రవీణ్ కుమారు, విఆర్ఓ జె గురువయ్య ఈ 3 కలిసి రికార్డులను ఇక ఆగం చేసిండ్రట. ఇక ప్రాథమిక విచారణ చేయకుండా దురుద్దేశంతో నిబంధనలకు వ్యతిరేకంగా కొండ వెంకట సుబ్బమ్మకు మ్యూటేషన్ చేసిండ్రటనుల్లా. ఇక ముచ్చట మొత్తం తెలుసుకున్న కలెక్టర్ అయితే మస్తుగా గరమయ్యి ఇప్పటి నుంచి ఏ అధికారైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడ్డా సరే నిబంధనలకు వ్యతిరేకంగా ఎసొంటి తప్పు పనులు చేసినా కూడా ఇక గట్టిగా చర్యలు తప్పే అని గట్టిగానే చెప్పుకొచ్చిండు. ఇయాల రేపట్ల దందాలు ఎట్లా నడుతున్నాయో చూస్తున్నారు కదా నుల్లా. అది మంచి దందనా చెడ్డ దందనా ఏంది అన్నది ఏం చూస్తలేరు. పైసలు వస్తే చాలు, నేను మంచిగా ఎదిగితే చాలు, పలుకుబడతే చాలు, ఇక నేను మంచిగా ఉంటే చాలు, గిది ఒక్కటే చూస్తున్నారు. కానీ మరి దీంతో నష్టమేమున్నది, కష్టమేమున్నది, తక్లీఫ్లే ఉన్నాయి అని పూరాగా మరిచిపోయి ఇష్టం వచ్చిన దందాలకు తెరలేపుతున్నారులా. మరి ఇక్కడ ఏమైందో ఎరికే నావుల్లా. మరి ఆఖరికత్తే డాక్టర్ దందాన్ని కూడా ఇడిసబెట్టకుండా మరి చదివింది డి ఫార్మస్ అట, మరి చూస్తేనేమో పెద్ద స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో దవాఖాన నడిపించుకుంటా జనాల పాణాలతోటి చెలగాటం ఆడుతున్నాడు ఓగాయన. మరి ఈ ముచ్చట ఎక్కడైంది ఏంది అని అనుకుంటున్నారా? ఖమ్మం కాడైంది. అసలు ఎట్లెట్లా చేసిండు ఏంది కథ అని గుండు గుత్త అరుచుకొనొద్దాం రాండ్రి. ఆగో ఇక ఇడిసబెడితే 10 పడకలు కాదు 100 పడకలు కూడా కడుతుండే కావచ్చు సారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండల కేంద్రంలో ఓ నకిలీ డాక్టరు కార్పొరేట్ స్థాయిలో దవాఖానా నడుపుతున్న ముచ్చట ఆలస్యంగా ఎలుగులోకి వచ్చిందిలా. లచ్చన్నగూడెం ఊరికి చెందిన ఏకే ప్రసాద్ అనే డి ఫార్మసీ చేసినైనా ఇక గిట్లా ఎసొంటి అనుభవం లేకుండా ఇక మొత్తానికైతే వైద్యం మొదలు పెట్టిండటనుల్లా. ప్రసాద్ మర్లపాడు సెంటర్లా 10కి మీదుగా పడకలు ఏర్పాటు చేసి ఓ దవాఖానా నడుపుతున్నాడట. మెడికల్ షాప్ తోటి షురు అయిన ఆయన వ్యాపారము అంచెలంచెలుగా వెరుక్కుంటా ఓ కార్పొరేట్ స్థాయిలా 10కి మీదుగా పడకలు ఏర్పాటు చేసి ఆయననే స్వయంగా వైద్యం చేసుడు సురు చేసిండట. ఈ నకిలీ వైద్యుడి కాడ వైద్యం చేపించుకునే తందుకు అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఊర్ల కంచెల్లి మస్తు మంది కుప్పలు తెప్పలుగా రోగులు వస్తూనే ఉంటారట. మరి ఇక నకిలీ దవాఖానకు కూతవేటు దూరంలోనే వేంసూరు సర్కారు దవాఖాన ఉంటదట నుల్లా. ఈ దవాఖానల మెడికల్ ఆఫీసర్గా అడిషనల్ డిఎం మైండ్ హెచ్ఓగా ఇక పనిచేస్తున్న డాక్టర్ సీతారాము
నకిలీ దవాఖాన నడుపుతున్న గీ నకిలీ డాక్టర్ మీన ఏనాడు ఏసొంటి చర్యలు తీసుకోలేదట. ఇదేంటండి మీకు కనీసం మీకు హైవే మీద మేము చూస్తూ 10 సంవత్సరాల నుంచి దీన్ని వదిలేసాం. పోయిన సంవత్సరం జిల్లంతా అల్లకోలం చేసాం. ఇంకోటి ఇప్పుడు కూడా ఇదే బిజినెస్ చేస్తున్నాను. ఫార్మసీ సర్టిఫికేట్ పోయి నీకు ఇల్లీగల్ ప్రాక్టీస్ చేస్తుండేనా? ఎప్పుడు రెన్యూవల్ అయింది నీకు? అది ఎప్పుడు రెన్యూవల్ అయింది? ఎవరి పేరు మీద ఉంది? ఎక్కడ చదివాను ఫార్మసీ? ఎప్పుడు రెన్యూవల్ ఎప్పుడైంది ఇది? నువ్వు ఫార్మసీ పట్టడానికే నీకు లిమిటెడ్ లైసెన్స్ ఉంది. నువ్వు ఇన్పేషెంట్లు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నావు గురు. ఇక మరి ఇప్పుడు ఎట్లా తెలిసిందో మరి ఎవరైనా మందలు ఇచ్చిండ్రు కావచ్చు. ఇక మొత్తానికైతే పోయి ఏంది కథ ఎట్లా అని దాడులు చేసేసరికంటే ఇక మొత్తం ముచ్చట బయటకు వచ్చిందట నుల్లా. ఇక ఆర్ఎంపీ వైద్యం అందించుకుంటా గిట్లా ఆగమాగం చేస్తున్నాడు అన్నట్టు. ఆర్ఎంపీ వైద్యం పేరుతోటి కార్పొరేట్ స్థాయి దవాఖాన పెట్టుడు సర్కారు నిబంధనలను ఉల్లంఘించినట్లని మొత్తానికైతే అధికారులు అంటున్నారు. ఇక ఈ ముచ్చట మీద దవాఖాన పెట్టి నడిపిస్తున్న ఏకే ప్రసాద్ ను ఏందని వివరణ ఘోరంగా 10 ఏళ్ల నుంచి వైద్యం చేస్తున్నా. నా తండ్రి ఆర్ఎంపీ డాక్టరు, ఇక నేను కూడా గట్లనే పని చేసుకుంటా వృత్తి కొనసాగిస్తున్నా అని చెప్పిండట. అయినా తప్పు కదా మరి, గిట్లనే చేస్తారా? జనాల ప్రాణాలతోటి చెలగాట మాడినట్టు కాదా చెప్పుండ్రి. పైసల కాశపడి గిటువంటి పనులు చేస్తే ఒకళ్ళ పానం తీసిన మనిషివి కాదా నువ్వు? వామ్మో వామ్మో, ఎక్కడి వానలు ఎక్కడి వరదలు. ఇన్నొద్దుల దాకానేమో ఆనలు పడతలేవు. ఆనదేవుడా జర కరుణించయ్యా అని మొక్కుకున్నాం కదా నుల్లా. మరి పడ్డకాడికి మంచిగానే పడ్డాయి. వాగులు వంకలు పొంగి ఒర్లుతున్నాయి, ఎక్కడికక్కడ నిండుకున్నాయి. ఇక పాడి పంటలు కూడా మంచిగా వండుతాయి, అన్నదాత కూడా మంచిగా ఉంటాడు అని అనుకునే కాడికి మంచిగానే ఉన్నదుల్లా. కానీ కొన్ని జాగాలల్లో ఆనలు పడి మొత్తానికైతే వాగులు రోడ్ల మీద కచ్చి ఇంట్లో ఉన్న సామాన్తో సహా ఉన్నాయని కొట్టుకపోతున్నాయి ఉల్లా. ఇక గింత ఆన ఎక్కడ పడ్డది, గింత ఉధృతంగా ఎక్కడ జరుగుతున్నది, ఏంది ముచ్చట అని అనుకుంటున్నారు కదా. ఇక చెప్తే నాకే ఇట్లా అనిపిస్తున్నది, చూస్తే మీకు కూడా భయం అవుతుందిలా. ప్రకృతి కోపమతే ఎవరన్నా తగ్గాల్సిందే. ఇక మీరే చూడుండ్రి. వామ్మో వామ్మో, ఎక్కడి వానలు ఏం కథ. వరదల బీవత్సం మామూలుగా లేదు కదా నుల్లా. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న దంతెవాడ జిల్లాకు చెందిన బయలడిల్ల ప్రాంతంలో కిరండోలు ఇరుపగనుల పారిశ్రామిక వాడకాడ ఊహించని వరద బీవత్సం సృష్టించిందనుకో రాదుర్రి. విలయం నుంచెల్లి తేరుకోలేకపోతున్నదనే చెప్పాలా. 4 వద్దుల కాంచెల్లి భారీగా పడుతున్న ఆనలతోటి బయలడిల్ల ప్రాంతంలో ఉన్న ఓ ఇనుప ఖనిజం గని యొక్క చెక్కు డ్యాము నిండిపోయిందనే చెప్పాలా. ఇక చెక్కు డ్యాం మీదుగా కొండల మీదికెంచి ఇనుప ఖనిజంతో పాటు ఉప్పెన లెక్క ప్రవహించుకుంటా ఇక వస్తున్న గీ వరదలు చూసి గా ప్రాంతవాసులు అలా ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసిండ్రు. ఇక ఈ వరద ప్రవాహంలా పెద్ద బండ్లు ట్రక్కులు కార్లు కూడా కొట్టుకపోయినాయి ఉల్లా. దాంతో పాటు పశువులు 2 పిల్లలు కొట్టుకపోవడంతోటి స్థానికులు కాపాడి రక్షించిండ్రు. గాని ఇక చూడుండ్రి, వరదలు చూస్తే మస్తు భయం అవుతున్నది కదా. వామ్మో చూసిన రానుల్లా, మనకి ఇట్లా చూస్తేనే భయం అవుతున్నది. ఇంకా అక్కడ ఉండి బతుకుతున్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా చెప్పుండ్రి. ఇక గిట్ల భాగంగా ఇదే కొండ ప్రాంతంలో పోతున్న కారు మీదికి దూసుకొచ్చిన ప్రవాహాన్ని ఇక గంట ప్రయాణిస్తున్న వాళ్ళు వీడియో తీసిండ్రు. ఇక భయపడుతున్న దృశ్యాలను మనం ప్రత్యేకంగా చూడొచ్చు, కావాలంటే చూడుండ్రు మీరే. అది చూసిండ్రు కదా, ఎట్లనో ఓ తీరుగా వెనకకు వచ్చిండ్రు. కానీ ఇంకా చూస్తే బిక్కు అనుకుంటా బతికేటట్టే కొడుతున్నది కదా అక్కడ. ఇక అక్కడ ఉన్నోళ్ళు మాత్రము గింతటి బీభత్సవాన్ని ఇప్పటిదాకా చూడలేదని చెప్పి ఇంట్లోన్న ఒక్క వస్తువు కూడా మిగలకుండా వరదల మొత్తం సర్వం కొట్టుకపోయినాయని మస్తుగా బాధపడుతున్నారులా. ఇగో చూడుండ్రులా, జవాన్లు గాల మానవత్వం చాటుకున్నారు. 2 ప్రాణాలను కాపాడిండ్రు. ఎడతెరిపి లేకుండా కొడుతున్న ఆనలతోటి వాగులు వంకలు వంగి పొర్లుతున్నాయి కదా నుల్లా. ఇక్కడ చూడుండ్రి, పోనీకి తొవ్వలేదు, రానీకి తొవ్వలేదు. వాగేమో మస్తుగా వంగుతున్నది. ఎటు పోవాలన్నా గీ ఆగులకెంచే పోవాలన్నట. మరి గింతగానం నీళ్ళు వచ్చి పడే వాగేమో బాగా వంగబట్టే నడుచుకుంటా ఓంగాన్లకెంచి ఓంగవలన కొట్టకపోతే ఏం కథ చెప్పుండ్రి. అప్పుడే పుట్టిందట పాపం చిన్న పిల్ల. ఇక మరి నెలల నిండక ముందు పుట్టింది. ఆ పిల్లకు వైద్యం కావాలా అట్లా ఇట్లా అని చెప్పేసరికంటే ఎట్లా పోవడని ఆలోచన వేయంగా ఇక ఇక్కడ ఉన్న జవాన్లు వచ్చి వాళ్ళని దాటిచ్చి ఇక పిల్లను తల్లిని కాపాడిండ్రులా. ఇక అలా మానవత్వం చాటుకున్నారు కదా, అందరు కూడా దండాలు పెట్టుకుంటా గాలని అభినందిస్తున్నారు. ఇక చూద్దాం పాన్రి. వామ్మో, గీ నది చూస్తే మస్తు భయం అవుతున్నది కదా. అయినా కూడా ప్రాణాలకు తెగించి నది దాటించి తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడిండ్రు లగ్గి జవాన్లు. ఛత్తీస్గఢ్లో ఉన్న బీజాపూర్ జిల్లాల తల్లిని అప్పుడే పుట్టిన బిడ్డను ఉధృతంగా ప్రవహిస్తున్న గీ వాగును దాటించి తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడి మానవత్వం చాటుకున్నారు. బీజాపూర్ జిల్లాలున్న నంబి ఊరికి చెందిన మద్వి జాగి నెలలు నిండకుండానే ప్రసవించుడుతోటి ఇక అప్పుడే పుట్టిన బిడ్డకు అత్యవసరంగా వైద్యం అవసరమయ్యి పక్క పొంటనే ఉన్న ఊసూరు ఆరోగ్య కేంద్రానికి తీసుకుపోవాల్సి ఉండేనుల్లా.
ఇక చూస్తున్నారు కదా నది ఎట్లా వారుతున్నదో. ఇక గంటలకేంచి పోతే ఎటు కొట్టుకపోతామో ఏమవుతుందో కూడా తెలవకుంటున్నది ముచ్చట. ఇక అప్పుడే నంబి సిఆర్పిఎఫ్ క్యాంపుకు చెందిన 196 మరియు 205వ బెటాలియన్కు చెందిన జవాన్లు తల్లి బిడ్డలను గీ ఉధృతంగా ప్రవహిస్తున్న నంబిదార వాగును దాటించి ఆరోగ్య కేంద్రానికి పట్టుకపోయి అప్పుడే పుట్టిన బిడ్డ ప్రాణాలను కాపాడినరు. ఇక దీంతోటి తల్లి బిడ్డ మంచిగా క్షేమంగా ఉండుతోటి జవాన్లను అధికారులు అభినందించిరనుకో రాదుర్రి. ఇక చూడుండ్రి చూసిన రానుల్లా జవాన్లు గల మానవత్వం చాటుకున్నారు. ఇక జవాన్ల గురించి ఎంత చెప్పినా తక్కువనే కదా. బార్డర్ల కాడుండి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశాన్ని కాపాడుతున్నారు కదా నుల్లా. ఇక మరి వాళ్ళకు ఎంత చెప్పినా కూడా మనం ఎన్ని మాటలన్నా కూడా వాళ్ళకు ఎలగట్టలేనిదనే చెప్పాలా. మొత్తానికైతే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇక గాలు చేసిన పనికి చేతులెత్తి దండాలు పెట్టుకుంటా అందరు కూడా మొత్తానికైతే అభినందిస్తున్నారు అనుకో రాదురు ఈ జవాన్లను. ఇక గివ్వనట్టుల్లా ఉల్లాస్ అగర్బత్తి సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండురి. మళ్ళీ రేపు ఇయాల్టి దాకా ఈ ఉంటా ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.